పార్టీ పెట్టి ఓట్లు బాగా చీలిపోయాయి. దానికి దేనికైనా సరే వాళ్ళు పార్టీ పెడుతున్నప్పుడు ఓట్లని డైవర్ట్ చేయడం, ఒకటే పేరుతో ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురిని పెట్టి ఓట్లు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒకటి ఉంటుంది, అదే పేరుతో ఇద్దరు ముగ్గురు ఉంటారు, సేమ్ సింబల్స్ ఉంటాయి, దాంతో డైవర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏపీలో ఎలా ఉంది సార్ మామూలుగా ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బాగుంది. తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఇంకా చాలా కాలం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతానికైతే వాళ్ళు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 1వ తారీఖునే ఇస్తున్నారు. ప్రజలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. అంతకు ముందుండే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి ఇలా ఇవ్వడం అన్నది జరిగిందా? లేదు కదా. ప్రతి ఇంటికి 5 గంటలకే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు తెలుసా మీరు. దానికి కూడా టీడీపీ వాళ్ళు అప్పట్లో దాన్ని కూడా ఇష్యూ చేశారు. వాలంటీర్లు వచ్చి దొంగతనాలు చేస్తారు, ముసలి రేపులు చేస్తారు అని కూడా మాట్లాడారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఒకటండి, ప్రతిపక్షం అన్న తర్వాత అనేక మాటలు మాట్లాడతారండి. దానికి కారణం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఉన్న పార్టీని ప్రతిపక్షం ఎప్పుడు కూడా మెచ్చుకోదు. దానికి కారణం ఏంటి చెప్పంటారా? ప్రతిపక్షం అన్నది ఉన్న పార్టీని ఏనాడు కూడా మెచ్చుకోదు. అలా మెచ్చుకుంటే అది ప్రతిపక్షం అవుతుంది, పక్షపాతం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మన ఏదో గుంటూరులో చిన్న పిల్ల ఏదో ఏడ్చుకుంటూ వచ్చింది. అసలు ఆ అమ్మాయి చిన్నపిల్లకి అమ్మఒడి అంటే ఏం తెలుస్తుంది, ఏం చేస్తుంది? ఇదంతా ఏంటంటే ఒక స్క్రిప్ట్. సినిమాల్లో మనం చూడట్లే, డూబును పెట్టి ఫైట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో ఎలా అయితే నటిస్తున్నారో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువగా నటించే వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు దీనికి ఏంటంటే వెనకాల ఏది మనం విమర్శించాలి భూతద్దంలోంచి చూస్తున్నారు. ఇప్పుడు ఏది అవతల పార్టీ వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారండి. విజయసాయి రెడ్డి గారు తప్పుకున్నారు, వీళ్ళు తప్పుకున్నారు, రోజా వీళ్ళంతా కూడా కామ్ అయిపోతున్నారు మెల్లిమెల్లిగా. ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి అంటే, మళ్ళీ వైసీపీ పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒక డ్రామా చేయాలి. ఇప్పుడు అమరావతి ఇదనో డ్రామా చేసి 100%. లేకపోతే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మనుగడ ఉండదు. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో వీళ్ళు ఏంటంటే ఉట్టి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఒక పాము ఉంది, బుస కొడుతూ ఉంటుంది, ఉన్నంతకాలం బుస కొడుతుంది. ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు, ఓన్లీ మాట చేతల్లో ఏమి చేయలేడు చంద్రబాబు నాయుడు అని అంటుంది కదా. చేయడానికి ఇప్పుడు ఇంకా ఎంతకాలం అయింది? 5 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోతున్నాడు అని అంటున్నారు. ఏ గవర్నమెంట్ నెరవేర్చింది? మొన్న వైసీపీ గవర్నమెంట్ ఏమైనా నెరవేర్చిందా? ఈయన ఎప్పుడు బటన్ నొక్కడమే 100 రూపాయలు. అదేనండి. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం, 100 రూపాయలు ఇవ్వడం, 1000 రూపాయలు తీసుకోవడం, చెత్త పన్ను అనడం, ఇదనడం. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి ఇళ్ల నిర్మాణాలు అన్నీ కూడా ఆఫ్ చేసేయడం, ఎవరికి ఇది లేకపోవడం, ఎన్నో ఘోరమైన అక్రమైనటువంటి పనులు. ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు బయటపడుతున్నాయి? ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూములన్నీ కాజేశాడు, ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇవన్నీ వీళ్ళు పైకి లాగుతున్నారు. పక్కన పెడితే వంశీ ఏమో మీరు నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, దగ్గర చూసారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ విభేదాలు వస్తున్నాయి కదా సార్, ఎలా చూసారు సార్? అంటే టీడీపీలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ కి తగ్గింది క్రేజ్ అనే విధంగా కూడా కొంచెం నడుస్తాం సార్, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ లో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, అంత ముందు కూడా ప్రచారం చేశారు, ఇది చేశారు, ఉన్నాను, ప్రచారం చేశారు, అంతా బాగానే ఉంది. కానీ విభేదాలు వచ్చాయని ఊరికినే అనుకోవడం తప్ప వాళ్ళలో విభేదాలు ఏమీ లేవని చెప్పి మన బాలకృష్ణ గారు కూడా చెప్పారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఏదో ఇంత ఉంటే అంత చేసేస్తారండి. అంటే ఇప్పుడు మొన్న బాలకృష్ణకి అవార్డు వచ్చినప్పుడు కానీ తర్వాత ఏ నందమూరి ఫ్యామిలీ ఈవెంట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనపడట్లేదు సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనపడడం అంటే బాలకృష్ణ గారికి అమ్మాయి పెళ్లి అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళిపోయాడు. అలాగా అసలు అయినప్పుడు బ్యానర్లు కడితే బ్యానర్లు కూడా తీసేయమని చెప్పాడు కదా బాలకృష్ణ గారు. తీసేయమనడం అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వెర్షన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంతమంది కష్టపడి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. బాలకృష్ణ గారు ఉన్నారు, హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు అబ్బాయే కదా జూనియర్ ఎన్టీఆర్. మరి నందమూరి ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అలా ఉండవలసిన అవసరం వచ్చింది? వీళ్ళతో పాటు కలిసి ఉంటే ఈయనకు కూడా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరికి తెలియనటువంటి పాయింట్ ఏంటంటే
ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు వీళ్ళకి కొన్ని ఉంటాయండి అభిప్రాయాలు. కొన్ని అభిప్రాయాలు అంటే వీళ్ళకి కొన్ని వ్యాపారాలు, ఆస్తులు, కొన్ని వ్యాపారాలు, ఆస్తులు ఇవన్నీ ఉంటాయండి. పార్టీ పరంగా వీళ్ళేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. పార్టీ పరంగా ఒకరికి మొన్న అల్లు అర్జున్ కొద్దిగా ఇలాగే అనుభవం అయింది. అక్కడికి వెళ్ళడం, వైసీపీలో అతని చేయడం, ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి వీడు కొద్దిగా బేసిక్గా సైడ్ అయిపోయి మధ్యగా ఉంటున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే, నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అలా కాదు, పార్టీ ఎందుకు చేయరండి? ఆయన వస్తానంటే ఆల్వేజ్ ఇన్కమ్ వెల్కమ్. లేదండి, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఎవరు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏమైనా తగ్గిందా? ఇంకా ఎక్కువైంది. కానీ పవన్ కళ్యాణ్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ వేరు కదా. జూనియర్ ఎన్టీఆరే కాదండి, ఎవరు వచ్చినా సరే దీంట్లో ఎటువంటి ప్రభావం ఉండదు. వీళ్ళు సెల్ఫిష్నెస్ వాళ్ళు చూసుకుంటున్నారు చెప్పాలంటే. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? సెల్ఫిష్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక పార్టీ కనుక వీళ్ళు కనుక ఏకమైతే, ఒక పార్టీకి కనుక సపోర్ట్ చేసి ఆ పార్టీకి కనుక ఏకమైతే, అవతల పార్టీ వాళ్ళ యొక్క దీంతో రైడింగ్స్ చేయడం, ఇది చేయడం, వాళ్ళ ఆస్తులు